వాళ్ళ దగ్గర కాకముందే దేవుడి దూత ప్రత్యక్షమై ఈ లోకానికి వేల రక్షకుడు నీ గర్భాన పుట్టబోతున్నాడు అని ఒక దూత ప్రోత్సహించినప్పుడు మాట్లాడినప్పుడు, అయ్యో లోకానేల రక్షకుడు నా గర్భాన పుడుతుందంటే ఆ కన్న మరియ ఒప్పుకున్నది. పెళ్లి కాకముందే గర్భము ధరిస్తుంటే ఎన్ని మాటలు ఎన్ని నిందలు వస్తాయి, అనేకమైన సమస్యలు ఏర్పడతాయి. కానీ ఒక్కటే అనుకున్నది, యేసు కోసం నేను త్యాగమైపోతా. యేసు ఉంటే ఈ లోకానికి రక్షణకి రాబోతుంది కనుక అంత గొప్ప దేవుడు. ఆ దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు, ఆయన నా గర్భాన్ని పుడుతున్నా అంటే చాలేగా అని చెప్పేసి ఒక ఆ బలమైన ఒక పట్టుదల కలిగి ఉన్నది. వెంటనే ఆ మాట ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. హల్లెలూయా. చూడు, దేవుడు గర్భము ధరించిన నాటి నుంచి ఎన్నో నిందలు, ఎన్నో మాటలు, ఎన్నో వ్యతిరేకతలు వచ్చినాయి. కానీ ఎవరి కోసం భరించి తెలుసా? యేసు కోసం. ఈ వాక్య బిడ్డలో దేవుడు విన్నాను. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించారో కొన్ని నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి, వేదనలు వస్తాయి. యేసయ్య మీకేం చేశాడో? యేసు నమ్ముకున్నారు కదా, ఏం జరిగింది మీ జీవితంలో? ఏం మేలు జరిగిందని నిందలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. ఎందుకు తెలుసా? నువ్వు ఆశీర్వదించబడతావు కనుక సాతాను గారు తెలుసు. వాడికి ఇష్టం లేదు నువ్వు దీవించబడ్డావు, వాడికి ఇష్టం లేదు నువ్వు ఆశీర్వదించబడ్డావు కనుక వాడిలో నుంచి సాతాను మాటలు పలికిస్తాడు. కానీ నా యేసే నాలో లోకములో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు బలవంతుడు, శక్తివంతుడు. ఆయన కొరకు నేను ప్రాణం పెట్టడానికి రెడీ. ఐఎమ్ రెడీ. ఆయన బలవంతుడు, శక్తివంతుడు. ఆయన ఉంటే చాలు అని ఒక దృఢమైన నమ్మకం, యథార్థత, పట్టుదల నీలో ఉన్నట్లయితే, వెంటనే త్యాగం, ఒక త్యాగపరమైన జీవితం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు హృదయాన్ని చూస్తాడు. వెంటనే నీలో సంచరిస్తున్నాడు. నీ కుటుంబానికి కాల్చలు ఇవ్వటానికి ఆయన రెడీ. హల్లెలూయా. ఎన్నో నిందలు పడి, ఎన్నో వేదనలు, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. కానీ ఈ లోకంలో ఆయన పుట్టడానికి ఎవరు స్థాయిలా? అరే పెళ్లి కాకముందే గర్భము ధరించిన నేచురాలు ఎక్కడ మా ఇంట్లో రావడానికి లేదు అనే నిందలు వచ్చినాయి, మాటలు వచ్చినాయి. కానీ ఆమె పశువుల పాకలోకి వెళ్ళి ఆ కుమారుడు ఆ లోకానికి వెళ్ళి రక్షకు పశువుల పాకలో జన్మించాడు. అంత గొప్ప దేవుడు పశువుల పాకలకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ దరిద్రుడు ఎందుకు వచ్చింది? ఆయన దరిద్రుడిగా వచ్చాడు నిన్ను ధనవంతుడిగా చేయడానికి. దరిద్రుడు అవతారమిస్తాడు. తాను తగ్గించుకోవాలంటే నిన్ను హెచ్చించడానికి లోకానికి తగ్గించుకోవాలని వచ్చాడు. నిన్ను హెచ్చించుకోవడం సమయం ఆరంభమవుతుంది, అది ప్రారంభమవుతుంది. అది ఈరోజు కావచ్చు. ఆయన బలవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన శక్తివంతుడు, ఆయన గొప్పవాడా. పాడదాం ఒకసారి పాట. పాట చెప్పు.